ఇది 60 అడుగుల రోడ్డు అని మొన్నడానికి 50 అడుగున్నారు. ఇప్పుడు 60 చేసి మొత్తం తెలియకుండా అందరూ 60 అడుగులు చెప్పేసి ఇప్పుడు గొడవలు మొత్తం ఎంతమంది మాకు పెట్టడం కూడా మాకు పెట్టేసి తీస్తున్నారు, కల్పిస్తున్నారు. చాలా పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మీరు ఎంతమంది కూడా చెప్పారు మీరు తీయమని చెప్పారు, మళ్ళీ దీన్ని 66 చేశారు. ఇది మీరు అధికార పక్షంలో ఉన్నారు కానీ మీరు పేదలు కొడుతారు సార్. మీరు పేద కొట్టి చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇల్లులు పోతున్నాయి, చాలా ఘోరంగా ఉంది. మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ పోలీసులు పట్టుకొచ్చి బలంతా తీసి భయప్రాంతులు వేసి ఎవరిని ఏమీ మాట్లాడకుండా మీరు వాళ్ళెంతో సరే మీ నుంచి నమ్మకానికి దృఢంగా నమ్మకం ఉన్నారు. అలాంటి నమ్మకాన్ని కూరగొట్టి మీరు అన్నీ చేసి ఇలా కూరగొడుతారంటే ప్రజలంతా రోడ్డు పడ్డారు సార్. మీరు దయచేసి ఈ గవర్నమెంట్ మా జనసేన పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తారు, వీళ్ళకి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఒక డిమాండ్ మీరు మా జనసేన తరఫున మేము కోరుకునే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ తీయకూడదు, తీసుతున్నారు కాబట్టి ముందు వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకి అందరికీ అదే పెట్టారు. ఓకే ఓకే అప్పుడు పెట్టారు, అందరూ పోయి కలెక్టర్ వినతి జరిగింది. తర్వాత అందరికీ కోర్టులో కూడా మనం అప్లికేషన్ ఇచ్చేసి లెటర్ పెట్టి కోర్టు ద్వారా కూడా మేము స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా సరే అంత ధైర్యం ఉంటే కూడా ఇప్పుడు ఇలా వచ్చి ఎమ్మటి పోలీసులు పట్టుకొచ్చి పోలీసులు పంపించేసి ఇలా ఎక్కడ మార్గం పెట్టి పలగొడుతున్నారు. ప్రజలు మొత్తం రోడ్డు మీద ఎంత ఇల్లులు పోయి ఎంత ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. వీళ్ళకి ఏంది వీళ్ళకి పరిస్థితి వీళ్ళకి ఏం చేస్తారు మీరు సాయం, వీళ్ళు ఎలా కాపాడుతారు వీళ్ళని? మీరు మీ చేతిలో ఉంది ఇప్పుడు. మేము అంతా అధికారం ఉందని చెప్పేసి పోలీసులు పట్టుకొచ్చి దౌర్జంగా మార్కు పెట్టి కొలగొట్టడం అంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలకు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది ఒక ఓన్లీ పేద కుటుంబాలకైనా ఇలాంటిగా ఉన్న కూడా అదుగుతున్నాయా? ఉన్న కుటుంబాలన్నీ ఏమో బలవంత కుటుంబాలన్నీ అడుపక్కలు ఎవరికి ఏం ముట్టుకోవట్లేదు. ఒక పేదల కోసాలని అవుతున్నాయి ఎక్కడ ఏం తీస్తాయని కూడా అధికారం పేదల కోసాలనేమో ఎవరికి ఏం చేత కాదు అనేది మీకు ఆ ఉద్దేశం ఉంది. మీరు ఇది ఏం చేస్తున్నారు? మీరు న్యాయం అసలు వీళ్ళకి వచ్చి మీరు రాండి, వచ్చి ఇక్కడ న్యాయం చేయాలి ప్రజలకి. ఇప్పుడు రాజకీయాలు అప్పుడు ఎలక్షన్ అప్పుడు రావడం కదా సార్, ముందు ఇప్పుడు రావాలి. ఇప్పుడు వచ్చి మీరు న్యాయం చేసి వీళ్ళకి భరోసా చేయండి. వీళ్ళకి మాలంటోడిస్తే మీ పర్సన్ కాదు సార్, మీరు ఒక అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి భరోసా చేయండి వాళ్ళకి. మీరు ఎక్కడ వచ్చి వీళ్ళు పంపించేసి పలగొడుతారంటే రోడ్డు పడతా పిల్లలు ఏడుస్తారు సార్ చాలామంది.